నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పత్రికా ప్రచురణ అద్దంకి 6/8/2026 బ్రహ్మశ్రీ కెఎం కిరణ్ కుమార్ ఏసీపీ హైదరాబాద్, శ్రీమతి కమ్మరి పార్వతమ్మ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారి ఆశీస్సులతో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మరియు విశ్వకర్మ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తేదీ ప్రకాశం జిల్లా సింగరకొండ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో ఉచిత వివాహ పరిచయ కార్యక్రమంను జరుపుటగాను సంబంధించిన ఆహ్వాన కరపత్రికను అద్దంకి సంఘ కార్యాలయంలో 6/8/2026 ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరించడం అయినది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసాచారి మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం 5,000 మంది పెళ్లి కావాల్సిన విశ్వబ్రాహ్మణ యువతీ యువకులు సమాచారంతో భోజన సౌకర్యం ఏర్పాటు చేసి ఉచితంగా అందించబడును. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కావాల్సిన విశ్వబ్రాహ్మణ యువతీ యువకులు వారి తల్లిదండ్రులు పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అర్హులందరూ 13/8/2026 నాటికి 9989646378 నంబర్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నుపల్లి శ్రీనివాసాచారి అధ్యక్షులు, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కుందుర్తి సీతారామాంజనేయ జిల్లా ప్రధాన కార్యదర్శి, అద్దంకి అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి రామకృష్ణ, అద్దంకి నాయకులు చింతలపూడి వీరయ్య, ఏలూరి వీరబ్రహ్మచారి, చెన్నుపల్లి కోటిలింగాచారి, చోడ వెంకట సుబ్బారావు, పొంగులూరు అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మరియు విశ్వకర్మ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15/8/2026 ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ సన్నిధిలో శ్రీ ప్రసన్నాంజనేయ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో 15వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కావాల్సిన విశ్వబ్రాహ్మణ యువకుల కోసం ఉచిత వివాహ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే పెళ్లి కావాల్సిన విశ్వబ్రాహ్మణ యువకులందరూ కూడా వారు కానీ వారి తల్లిదండ్రులు కానీ హాజరై వారికి నచ్చిన సంబంధం ఇక్కడ వచ్చేసి ఒక 5,000 మంది అమ్మాయి అబ్బాయిల యొక్క సమాచారాన్ని అక్కడ ఉచితంగా వారికి అందిస్తున్నాం. తక్కువ టైంలో ఎక్కువ సమాచారాన్ని ఉచితంగా అందించాలని ఈ జిల్లా సంఘ ఆధ్వర్యంలో గత 3 ఏళ్ల బట్టి ప్రతి సంవత్సరం ఎక్కడో సాట ఈ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో కూడా సింగరకొండలో 2 సార్లు నిర్వహించాం. మరి ఈ సంవత్సరం కూడా అక్కడే నిర్వహిస్తున్నాం. కాబట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ కూడా అర్హులైన వారు వారి పేర్లు నమోదు చేసుకొని ఆ రోజు ఉదయం 9 గంటలకల్లా అందరూ వచ్చినట్టయితే ఈ కార్యక్రమం విజయం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం పూట భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడమైంది. మరి ఈరోజు అద్దంకి సంఘ కార్యాలయంలో మరి జిల్లా కమిటీ అధ్యక్షులైన చెన్నుపల్లి శ్రీనివాసాచారి, నేను, ఆ సెక్రటరీ కుందుర్తి ప్రసన్నాంజనేయులు సీతారామాంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కిలపాటి రామకృష్ణ, అద్దంకి పట్టణ అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం, సింగరకొండ సత్ర ప్రధాన కార్యదర్శి చింతలపూడి వీరయ్య, పొంగులూరు మండల అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘ నాయకులు చోడ వెంకటేశ్వర్లు, చోడ సుబ్బారావు గారు, కార్పెంటర్ నాయకులు చెన్నుపల్లి కోటిలింగాచారి, అద్దంకి పట్టణ సంఘ ప్రధాన కార్యదర్శి ఏలూరు వీరబ్రహ్మచారి మరియు సంఘీయులందరం కలిసి ఈ కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘీయులందరూ కూడా హాజరయ్యే అవకాశం వినియోగించుకోవాలని మా అందరి ద్వారా మీ ద్వారా వారిని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాం. సమాచారం కోసం ఫోన్ నెంబర్ ఇవ్వండి. పూర్తి వివరాల కోసం 9989646378 నెంబర్కి కాల్ చేసి వారు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. అద్దంకిలో మధ్యవర్తిత్వం అవగాహన ర్యాలీ. ఇప్పటి వరకు 90 కేసులు సఫలం. సమయం, ధనం ఆదా చేసే రాజీ మార్గం మధ్యవర్తిత్వం అని సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకట లక్ష్మి అన్నారు. కోర్టులలో ఏళ్ల తరబడి నడిచే వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యంగా వేగంగా పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వం విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన ర్యాలీ సందర్భంగా
ఆమె మాట్లాడారు. సాధారణ కోర్టు కేసులలో తీర్పు వచ్చిన తరువాత కూడా అప్పీలు, సెకండ్ అప్పీలు అంటూ ఏళ్ల తరబడి సమయం, ధనం వృధా అవుతాయని జడ్జి గుర్తు చేశారు. కానీ మధ్యవర్తిత్వం లేదా లోక్ అదాలత్ ద్వారా కుదిరే రాజీ నిర్ణయాలకు ఎలాంటి అప్పీలు ఉండవని, ఇరు వర్గాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. సమగ్ర అవగాహన, చట్టపరమైన విషయాలపై పూర్తి అవగాహన లేని వారికి మధ్యవర్తి సరైన మార్గదర్శకత్వం వహిస్తూ చట్ట పరిమితులకు లోబడి ఇరుపక్షాల ఆమోదంతో సమస్యను పరిష్కరిస్తారు. ప్రజలలో అవగాహన పెంచేందుకు మే 2025 నుండి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీని ఫలితంగా అద్దంకి కోర్టు పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 90 కేసులను మధ్యవర్తిత్వం ద్వారా విజయవంతంగా పరిష్కరించినట్లు తెలిపారు. ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఇరుపక్షాల వారు తమ సమ్మతితో కేసులను ముగించుకొని సంతోషంగా ఇళ్లకు వెళ్తున్నారని వెల్లడించారు. సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఈ మీడియేషన్ గురించి విస్తృతంగా అందరికీ తెలియజేయాలని ఈ ర్యాలీ జరుపుతున్నాము. మీడియేషన్ అంటే రాజీ మార్గంలో ఒకటి. జనరల్గా మనం కోర్టులో వివాదం వచ్చినప్పుడు కోర్టు తీర్పిస్తుంది, దాని మీద అప్పీలు, పైన కోర్టులో అప్పీలు, సెకండ్ అప్పీల్ దాకా ఉంటుంది. కానీ ఇట్లా మీడియేషన్ ద్వారా లేదా లోక్ అదాలత్ ద్వారా జరిగిన రాజీకి ఎటువంటి అప్పీల్ ఉండదు. కాబట్టి ఇద్దరు పార్టీలు అక్కడే వాళ్ళ సమస్యని వాళ్ళకి ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఎలాగా ఇబ్బంది లేకుండా ఉంటుందో అలా రాజీ చేసుకుంటారు. ఈ మీడియేషన్లో ప్రత్యేకత ఏంటంటే ఈ పార్టీస్ ఇద్దరు కూడా వాళ్ళ ఒపీనియన్ని అక్కడ ఇవ్వచ్చు. ఎలా రాజీ అయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుందో అలా పరిమితులకు లోబడి, న్యాయ పరిమితులకు లోబడి రాజీ చేయడం జరుగుతుంది. ఇందులో మీడియేటర్ అనే ఒక మధ్యవర్తి సహాయం కూడా ఉంటుంది. అంటే వీళ్ళకి ఏదైనా లీగల్గా నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు పరిష్కారం జరిగేందుకు, సామరస్యంగా పరిష్కారం జరిగేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు అద్దంకి బార్ అసోసియేషన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ తరపున సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘీభావం తెలియజేసిన వారిలో న్యాయవాదులు లీగల్ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు ఎర్రమూతు రమేష్ బాబు గారు, అద్దంకి రూరల్ లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ డి హైగ్రీవాచారి గారు, స్టేట్ లీగల్ సెల్ నాయకులు వజ్రాల అంజిరెడ్డి గారు, సంతమాగులూరు మండల లీగల్ సెల్ అధ్యక్షులు నంబుల కృష్ణంరాజు గారు, లీగల్ సెల్ నాయకులు పాపసాని సతీష్ గారు, అన్నం విజయానంద్ గారు, టౌన్ లీగల్ సెల్ నాయకులు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ఎం ప్రకాష్ గారు ఉన్నారు. అద్దంకి పట్టణం బంగ్లా రోడ్ నందు డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కావాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతల్పూడి అశోక్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడో మేస్తుంటే దూడ గట్టు మేయదు. ఈ కూటమి ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వం అనేటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఎంబీబీఎస్ లాంటి నీట్ పరీక్షలకి పేపర్ లీకేజ్ జరిగి దేశ స్థాయిలో కాక్రోల్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలకు తలొక్కి సెంట్రల్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అదే కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో గీతం కాలేజీ ఓనర్ అటువంటి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారి వియ్యంకు సటుకుడు భరత్ గారు జూడో క్రీడకి రాష్ట్ర అధ్యక్షుడు. వాళ్ళ కాలేజీ బాగుండాలి, జూడో క్రీడ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి అతని కింద పనిచేసే వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి. కాబట్టి భరత్ గారి యొక్క సర్టిఫికేట్లు, జూడో క్రీడ యొక్క సర్టిఫికేట్లు తెచ్చి జూడో క్రీడకి కొన్ని సీట్లు కేటాయించి క్రీడా కోటాలో టీచర్ పోస్టు నియమించారు. సో వాళ్ళ తోడలుడు అనేటువంటి విద్యాశాఖ మంత్రి ఉండబట్టే కదా ఆయన జూడో క్రీడకి క్రీడా శాఖలో నీకు కేటాయింపులు జరిపి
క్రీడాకారులకు అటువంటి వాళ్ళకి ఉద్యోగ నియామకాలు చేయటం అంటే వాళ్ళందరూ ఒకటే, డబ్బులకు అమ్ముడుపోయిన ప్రభుత్వం. విద్యను నాశనం చేస్తే కానీ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు మొత్తం బానిసలుగా మారరు. అందుకని ప్యాకాట్లో బిడ్జి కోర్సుకి కొన్ని సీట్లు ఇచ్చారు. నిజంగా ఆట ఆడినటువంటి ఆట వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి యోగాల పాదయాత్రలో వాళ్ళ ఇంటికి నడిచిన వాళ్ళకి వాళ్ళందరికీ ఆటల పోటీలు పెట్టినట్టుగా జూడోకి, ప్యాక్ ఆటకి, వీటన్నిటి క్రీడా కోటాలో రింగ్ మాస్టర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో ఎటువంటి నియామకాలు జరిపినా వాటిల్లో ఇటీవల ఒక జీవో ఇచ్చారు, 17 నెంబర్ జీవో. ఏంటంటే ఒక ఎస్సీ క్యాండిడేట్కి 100 సీట్లు మార్కులు వచ్చినా సరే అతను ఎస్సీ రిజర్వేషన్లో ఉండాలి. బీసీ అభ్యర్థికి 100 సీట్లు మార్కులు వచ్చినా కానీ అతను బీసీ కోటాలో ఉండాలి. ఆ విధంగా జీవో ఇచ్చి డిఎస్సి నియామకాలలో వాళ్ళ అనుచరులకి, వాళ్ళ యోగాలం పాదయాత్రలో పనిచేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ నియామకాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మనందరం అశోక్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు అందరు ఇక్కడికి గ్యాదర్ కావడం జరిగింది. సమాజం బాగుపడాలంటే మొదట ఉన్నటువంటి ప్రధాన అస్త్రం చదువు. ఆ చదువుకి మూలం ఉపాధ్యాయుడు. The teacher is the nation builder. The teacher can change one generation future. అలాంటి ఉపాధ్యాయుల్ని నియమించేప్పుడు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ జరగాలి. డిఎస్సి అనేది ఒక గవర్నమెంట్ పారదర్శకంగా నియమించాల్సినటువంటి ఒక ఎగ్జామ్. గత ప్రభుత్వాల్లో చాలామంది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఉన్న టైంలో చాలా డిఎస్సీలు వచ్చాయి. ప్రసాద్ గారు 2008లో మెగా డిఎస్ 58,000 ఇచ్చారు. కానీ ఆ 58,000 డిఎస్సీ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఏ ఒక్క చిన్న ఆయన మీద అలాంటి ఆరోపణలు కానీ జరగలేదు. దురదృష్టవశాత్తు ఈ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తన డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఈ లోపాలకి ఎవరైతే ఇనెలిజిబుల్ పర్సన్స్ ఉంటారో, ఇన్ఎఫిషియెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ జాబ్లు ఇవ్వడం, అది స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వడం అనేది అంత సరైనటువంటి విధానం కాదు. స్కూల్లో టీచర్స్ 2 టైప్ ఉంటారు, అకాడమిక్స్, నాన్ అకాడమిక్స్. చదువు చెప్పే వాళ్ళతో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ చేసినప్పుడు కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ చెప్పేటువంటి పీటీలు కానీ, పీడీలు కానీ, వీళ్ళు కూడా ఎడ్యుకేషన్లో పార్టే. వీళ్ళు సరైనటువంటి లైఫ్లో వాళ్ళకి స్టైల్లో వాళ్ళకి టీచ్ చేయాలి. అలాంటిది ఎలాంటి క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళని ఏదో వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి సపోర్ట్ చేశారు, వాళ్ళ పార్టీ ఎలక్షన్స్కు కృషి చేశారు, పాదయాత్రలకి సక్సెస్ చేశారు అనేటువంటి ఉద్దేశంతో అలాంటి వాళ్ళకి ఇవ్వడం. జాబ్లు ఇచ్చుకోవచ్చు. అధికార పార్టీకి సంబంధించి చాలా మేలు చేసినటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, అదే టెంపరీగా ఇచ్చేటువంటి పోస్టులు ఉంటాయి, అదే టీటీడీ మనకి ఏఎంసీ. అద్దంకి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం డిఎస్సి అక్రమాలపై నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో పాల్గొన్న అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతల్పూడి అశోక్ కుమార్ గారు ఈ సందర్భంగా రాష్ట్రంలో డిఎస్సి నియామకాలలో చోటు చేసుకున్న అక్రమాలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి తరపున నిరంతరం పోరాడుతుందని డాక్టర్ అశోక్ కుమార్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు కేవీ ప్రసాద్ గారు, వివిధ హోదాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న ముఖ్యమంత్రి గారే కాదు, పెద్ద ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా తమ్ముళ్ళు. పాపం ఆ మాట నమ్మారు చాలా మంది. ఏ విధంగా మోసపోయారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అన్న చెప్తున్నాడు మొత్తం గాల్లోనే ఉన్నాయి సార్, ఒక రోజు డంప్ చేస్తారు అని.
ఇలాంటి తప్పుడు హామీలు ఇచ్చి అబద్ధపు ప్రచారాలు చేసి గద్దెనెక్కిన తరువాత నా జేబులు ఖాళీగా ఉన్నాయి, ఖజానా ఖాళీగా ఉంది అనే సొల్లి కూతలు కూస్తున్నటువంటి కూటమిలోని ప్రతి ఒక్క నాయకుడికి హెచ్చరిస్తున్నాం. వెంటనే మీరు ఏదైతే నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పరిస్థితిలో ఉన్నారు, ఎంత విద్యా వ్యవస్థ ఎంత దుర్వినియోగం చేసి ఎంత తక్కువ సూపు చేస్తున్నారని చెప్పి మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. వీటన్నిటికీ బద్దంగా రాజ్యాంగబద్ధంగా ప్రతి ఉద్యోగానికి కూడా ఒక చట్టబద్ధత కల్పిస్తారు. ఆ చట్టబద్ధతలో భాగంగా అర్హత ఉందా లేదని చెప్పనేది దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఒక కమిటీ వేసిన తర్వాత కమిటీలో అన్ని కూడా పూర్తిగా ఒక పారదర్శకతో ఎవరికి తెలియకుండా కమిటీలో కూర్చున్న వాడు కూడా ఒకరికి కలెక్టర్ గారికి కానీ చైర్మన్ గారికి కానీ ఇంకా డిఈఓ కానీ ఒకరికొకరు తెలియకుండా మార్కులు వేసిన తర్వాత ఈ మార్కులన్నీ ఫైల్ చేసి వాళ్ళు క్వాలిఫై చేసే పరిస్థితి అయితే రిజర్వేషన్ 2% స్పోర్ట్స్ కోటా ఉంటే 4% చేసిన ఘన చరిత్ర ఉంటుందంటే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిదే ఉంది ఆ చరిత్ర. అంటే రాజ్యానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగ భద్రత లేకుండా దానికి భద్రత రాజ్యాంగ చట్టభద్రత కల్పించకుండా వీటన్నిటి కూడా 2% స్పోర్ట్స్ కోట ఉంటే 4% చేసిన ఘన చరిత్ర కూడా మన లోకేష్ గారికే ఉంది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని 4% చేసి ఉద్యోగాలు అమ్ముకోవడానికి పూర్తిగా అమ్ముకోవాలని చెప్పిన ఆ రోజు చేస్తే ఎక్కడ చేసాము ఏం చేసామని చెప్పారు ఎదురు తిరిగి దానికి ప్రతిఘటన చేసే పరిస్థితులు, దాన్ని ఏదైనా డైవర్షన్ పాలసీ చేసే పరిస్థితులు, ఆ సమస్య మొదలు పెడితే ఆ సమస్యకి సమాధానం చెప్పకుండా జగన్ గొడ్ల పార్టీ ఒక సుభిక్షంగా ఉన్న దేశాన్ని పచ్చంగా ఉన్న రాష్ట్రాన్ని పచ్చదనాన్ని కోర్చుకోలేని జగన్ చెప్పని ఆ విధంగా ప్రచారం చేసే పరిస్థితి కొనసాగుతుంటే రెండోది వైద్యం. ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది ప్రాణాలను కాపాడి ఎంతో మందికి గుండె చప్పుడైన కోట్ల లక్షల మందికి గుండె చప్పుడైన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళ దాన్ని అంతా యూనివర్సిటీకి తీసుకొచ్చే పరిస్థితి కొనసాగుతూ ఉంటే కేవలం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఎవరో ఉంటే ఆపరేషన్ చేయించుకోవడం, ఏదైనా ఆపరేషన్ 15,000 20,000 సిద్ధం చేసి ఒక లేడీకి ఒక అమ్మాయికి ఆపరేషన్ చేస్తే ఒక 50,000 బిల్లు ఇచ్చినా కానీ ఆ 50,000 బిల్లు తీసుకెళ్తే మొత్తం యూనివర్సిటీలో అప్రూవల్ చేసే పరిస్థితి ఈనాడు కొనసాగుతుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వివిధ పంటల బీమా ఇన్సూరెన్స్ గడువు ఈ రోజుతో జూలై 31 ముగిసిందని, అయితే వరి సాగు చేసే రైతులకు మాత్రం మరికొంత కాలం ఉపశమనం కల్పిస్తూ గడువును పొడిగించినట్లు అద్దంకి వ్యవసాయ అధికారి ఏవో వెంకటకృష్ణ వెల్లడించారు. వరి పంట సాగు చేసిన రైతులకు బీమా గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఈ గడువును సద్వినియోగం చేసుకొని వరి రైతులు తమ పంటలను బీమా రక్షణ కల్పించుకోవాలని కోరారు. వరి పంటకు సంబంధించి రైతులు ఎకరాకు 890 రూపాయల చొప్పున బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాంకుల్లో లోన్ తీసుకున్న రైతులు నేరుగా ఆయా బ్యాంకు శాఖల ద్వారా తమ ప్రీమియం చెల్లించవచ్చు. లోన్ తీసుకొని రైతులు లేదా ఇతర రైతులు తమ దగ్గరలోని సిఎస్సి సెంటర్లో ప్రీమియం చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద అర్హులైన వరి రైతులందరూ నిర్ణీత గడువులోగా నమోదు చేసుకొని పంట నష్టాల నుండి రక్షణ పొందాలని వ్యవసాయ అధికారి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ ఎల్నినో ప్రభావం వల్ల వరి సాగు చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఈ ఎన్ఎస్పి కాలువ ఆల్మోస్ట్ వాటర్ లేనందువలన ఈ సంవత్సరం కాలువల ద్వారా వరి పంటకి నీళ్ళు ఇవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ అంటే కందులు కానీ మినువులు కానీ జొన్న కానీ వేసుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మనకి రాయితీ మీద VBN 9, VBN 10 అనే 2 రకాలు 16 క్వింటాళ్ళు మినువులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 2 క్వింటాళ్ళు కందులు కూడా LRG 133 రకం ఉంది. కాబట్టి రైతు సోదరులకు కావాల్సిన వాళ్ళు 50% రాయితీ మీద వీటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నీటిని వృధా చేయొద్దు, ఇంకుడు గుంతలు తప్పనిసరి. అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ప్రస్తుతం రాష్ట్రంలో వర్షపాత పరిస్థితులు తక్కువగా ఉన్నందున పట్టణ ప్రజలందరూ నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలని, వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పరిస్థితుల నుండి బయటపడటానికి ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం అత్యంత అవసరమన్నారు. వర్షపు నీటితో పాటు ఇళ్లలో వృధా అయ్యే నీటిని కూడా ఇంకుడు గుంతల ద్వారా
భూగర్భ జలాల్లోకి ఇంకేలా ప్రతి భవన యజమాని చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం అద్దంకి మున్సిపాలిటీకి సంబంధించి గుళకమ్మ వాగులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. అందువల్ల పురపాలక సంఘం ద్వారా సరఫరా అయ్యే నీటిని ప్రజలు చాలా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాలా ప్రాంతాలలో త్రాగునీటిని రోడ్లకు కడగడానికి, పశువులను కడగడానికి వాడుతూ వృధా చేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదన్నారు. మున్సిపల్ నీటిని కేవలం తాగునీటి అవసరాలకు, గృహ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అలాగే విధుల్లోని పబ్లిక్ ట్యాపులకు, ఇళ్లలోని పైప్ లైన్లకు కొందరు మూతలు పెట్టుకోవడం వల్ల నీరు నిరంతరం వృధాగా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిని వృధా చేయడం వల్ల రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రజలందరూ ఇంకుడు గుంతల ఏర్పాటుపై, నీటి పొదుపై మున్సిపాలిటీకి పూర్తి స్థాయిలో సహకరించాలని కమిషనర్ రవీంద్ర కోరారు. నమస్కారం అండి. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు అధికంగా తక్కువగా ఉండటం వలన వానలో ప్రతి ఒక్కరు కూడా నీటిని ఒడిచిపెట్టే విధంగా, అంటే వాటన్నిటిని కూడా ఇంకుడు గుంటల ద్వారా నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి బిల్డింగ్ ఓనర్ని కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి కానీ ప్రతి ఇంట్లో నుంచి నీటిని, వాడుక నీటిని కూడా భూగర్భ జలాల్లోకి ఇంకించడానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని కోరుతాను. అదేవిధంగా ప్రస్తుతం మన అద్దంకి మున్సిపాలిటీకి సంబంధించి గుండ్లకమ్మ వాగులో కూడా నీరు కొంచెం తక్కువగా ఉన్నందువలన పట్టణ ప్రజలు కోరేది ఏంటంటే వచ్చిన నీటిని సద్వినియోగంగా వాడటం, అంటే రోడ్లు కడగడానికి కానీ, గేదెలు కడగడానికి, అట్టడానికి వాడకుండా ఓన్లీ డ్రింకింగ్ పర్పస్, ఇంటి గృహ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నీటిని వృధా చేయటం వలన రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. కాబట్టి మా పట్టణ ప్రజలను మరీ కోరుతా ఉన్నాం. ఏదైతే వేస్ట్ వాటర్ అనేది దానికి ఇంకుడు గుంటలోకి మళ్ళించటం, తర్వాత అనవసరమైనటువంటి వాడుక నీళ్ళు కొంతమంది నేను చూసినప్పుడు రోడ్లు కడుగుతూ ఉన్నారు, అలా కాకుండా గేదెలను కడగటం, ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పైపు ట్యాపులకు ఉన్నటువంటి మూతలు పెట్టకపోవడం, ప్లస్ ఇంట్లో కూడా ఆ పైపు ట్యాపుకున్న మూతలు, బజార్ ట్యాపుకున్న మూతలు తీసేయటం, ఆ నీళ్లు వేస్ట్ అవ్వటం, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కింద సూత్రాలు పాటించుకుని ఈ ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవటం, తర్వాత ఈ వచ్చిన నీటిని జాగ్రత్తగా వాడటం వల్ల భవిష్యత్తులో మనం అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి సహకరించాలి కోరుతున్నాం. అద్దంకి ఆర్టీసీ డిపోలో గురువారం సబ్ ఇన్స్పెక్టర్ సాయి కుమార్, డిపో మేనేజర్ మహబూబ్ అధ్యక్షన డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై సురక్షితమైన డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాయి కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మీ వృత్తిలో ఏమైనా సమస్యలు వస్తే వెంటనే మా దృష్టికి తేవాలని ఆయన డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడారు. డిపో మేనేజర్ మహబూబ్ మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చాలని, ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మాకు తెలపాలని, అలానే ఇంధన పొదుపులో డ్రైవర్లు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అన్ని సంఘాల యూనియన్ నాయకులు, పలువురు డ్రైవర్లు వారి సమస్యలను ఎస్ఐకు, డిపో మేనేజర్ కు తెలియజేసి వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇక్కడికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అద్దంకి టీఎస్ పరిధిలోని యాక్సిడెంట్స్ మరియు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మన సీనియర్ ఆర్టీసీ డిపో డ్రైవర్లతో డిస్కస్ చేసి ఈ యాక్సిడెంట్ రేట్ని ఇంకా తగ్గించి నాన్ ఫ్యాటల్ అండ్ ఫ్యాటల్ అనేటివి చాలా తక్కువ మోతాదులో నమోదు అయ్యే విధంగా మన సూచనలు, సలహాలు వాళ్ళకి ఇవ్వడమైనది. అండ్ వాటిలో ముఖ్యంగా మన గౌరవనీయులైన ఎస్పీ గారు అండ్ మన డిఎస్పీ గారు మొన్న వచ్చేసి క్రిస్టల్ క్లియర్గా యాక్సిడెంట్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. ఆ ఏరియాలలో వెళ్తున్న డిపో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మరి కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళ యొక్క వేగాన్ని తగ్గించుకొని సురక్షితంగా ప్రయాణికులను నిలిచవలసిందిగా ముఖ్య సూచన మా సైడ్ నుండి. సెకండ్ థింగ్, ఏదైతే మార్జిన్స్ ఉందో వాళ్ళు ఆపేటప్పుడు కానీ ఆ మార్జిన్స్కి హాఫ్ ఆఫ్ ద పోర్షన్ బ్యాక్ సైడ్ వచ్చేసి దింపవలసిందిగా సెకండ్ సూచన. అండ్ మూడవది, ఏవైనా చిన్న యాక్సిడెంట్స్ ప్లస్ పెద్ద యాక్సిడెంట్స్ ఏవి జరిగినా కూడా మన వెహికల్ తప్పున్నా లేదు ఎదుటివాడి వెహికల్ తప్పున్నా అది ఖచ్చితంగా మన నోటీస్కి తీసుకురావాల్సిందిగా మా సిఐ గారు ఆదేశాలు ఇచ్చారు. అండ్ ఫోర్త్ థింగ్, మన భవానీ సెంటర్
ఆ కంజెస్టెడ్ ఏరియాలో ఏదైతే ఉందో మీకు అడ్డంగా వస్తున్నప్పుడు సో సంవాట్ మీ స్పీడ్ని రెగ్యులేట్ చేసుకొని ప్రయాణికులు సురక్షితంగా మరియు దర్శి పొదిలి ఆ రూట్లో వెళ్ళే బస్సులను గుండకమ్మ బ్రిడ్జ్ ఆ కంజెస్టెడ్ ఏరియాను మీరు చాలా సేఫ్గా రీచ్ చేయాలని కోరుకుంటూ మా సైడ్ నుండి ఏవైనా సమస్యలు ఉన్నా వాటి మా దృష్టికి తీసుకొని వస్తే మీరు చెప్పినట్లు ఇందాక ఆటోలు మార్జిన్ దగ్గరనే ఆపుతున్నారు సార్, మాకు స్పేస్ ఇవ్వట్లేదు అండ్ ఇన్ అండ్ అవుట్ దగ్గర కూడా మాకు ఇబ్బందిగా అవుతుందని మేము దాన్ని మా సిఐ గారితో డిస్కస్ చేసి మీరు చెప్పిన సమస్యను మేము వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. అండ్ మన బస్ స్టాండ్ పరిధిలో ఏవైనా సరే చిన్న చిన్న దొంగతనాలు జరిగితే ఆటోమేటికల్లీ బస్ స్టాండ్లోనే మా ఏఎస్ఐ గారు ఒకరు అవైలబిలిటీలో ఉంటారు. వితిన్ ఇమ్మీడియట్ మీరు చెప్తే దాన్ని మేము అక్కడే ట్రేస్ అవుట్ చేసి ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్దంకి డిపో నందు మన డ్రైవర్లకి భద్రతా కాన్సెప్ట్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్కి మన టౌన్ ఎస్ఐ గారు సాయి కుమార్ గారు హాజరయ్యి వారి యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు మా డ్రైవర్లకు అందజేయడం జరిగింది. ప్రమాదాలు నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అద్దంకి టౌన్లో అలానే పెద్ద పెద్ద టౌన్స్లో వెహికల్ ఆపరేట్ చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సార్ చాలా చక్కగా మా డ్రైవర్లకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ యొక్క సూచనలను పాటిస్తూ అద్దంకి డిపో తరఫున ఏ విధమైన ప్రమాదాలకి తావు ఇవ్వకుండా ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఈ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.